బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య ఇంక ఇది షరామామూలుగా కొనసాగాల్సిందేనా? అంటే కౌశిక్ రెడ్డికి జనరల్గా కొంచెం ప్రొవోక్ చేసే లక్షణం, తీవ్రంగా మాట్లాడడం ఇదేది ఆయనకు ఉంది. ఆయన అంతకంతకు అరెస్టులు అయినప్పుడు లేకపోతే ఇంకో కేసులు వచ్చినప్పుడు ప్రతిసారి ఆయన డోస్ పెంచుతున్నాడు. ఆయన ధోరణి అంత బాగాలేదు అని బీఆర్ఎస్లోనే చాలా అసంతృప్తి ఉంది ఆ విషయంలో. అదేంటే అప్పుడేదో ఈటెల రాజేందర్ మీద కేసీఆర్కు చాలా కోపం ఉంది కాబట్టి ఈయన్ని ఎంకరేజ్ చేశారు. కానీ ఇప్పటికి వచ్చేసరికి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏంటి ఎప్పుడు అది అని దాంతో ఇది నిన్నటి నుంచి కూడా వాస్తవంగా అక్కడ ఎవరున్నారు ఏంటి అక్కడ చుట్టూ చేయడం పొద్దు నుంచి అదే నడుస్తుంది. ఇక్కడ కూడా పోలీసులు వెంటనే రంగంలోకి దిగి మరి మీరు అదే ఆ లగ్గాపూర్ ఆ ఊళ్ళో అలాంటి చోట అయితే మీరు ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్ట్ చేస్తారు. అవును. లేకపోతే అక్కడెక్కడో లగచర్లలో మీరు మామూలు వాళ్ళని తీసిపోతారు, లేదా దాడులు చేస్తారు. ఇక్కడే కీలకమైన వ్యక్తులు కొట్టుకుని ఉంటే ఎందుకు దీన్ని అలౌ చేస్తున్నారు? అసలు అక్కడ ఎందుకు ఆంక్షలు పెట్టి ప్రశాంతతను తీసుకురావడం లేదు? బీజేపీ కూడా ఇక్కడ ఒక వెయిటింగ్ లాగా ఉంది. కాబట్టి తప్పకుండా తెలంగాణ పోలీసులు దీన్ని తీవ్రంగా తీసుకోవాలి. ఎవరు కూడా రెచ్చగొట్టే పని అయితే చేయకూడదు. రెచ్చగొట్టడం సులభమే కానీ మళ్ళీ తర్వాత ప్రశాంతపరచడం అంశాలు, అందులో విదేశాల నుంచి పెట్టుబడులు ఇట్లాంటి చర్చలు వచ్చినప్పుడు విషయానికి కాకుండా మళ్ళీ అక్కడ కూడా ఈ శుద్ర రాజకీయాలు, పరస్పర ఆరోపణలు, ఎవరు డైపర్ వేసుకున్నారు, ఎవరికి అడ్రాయర్ వదిలేశారు, ఈ చర్చ అంతా ఎందుకు చేస్తున్నారు సార్? ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వివాదాల స్థాయి అంతకంతకు తగ్గిపోతుంది అనేది చాలా, అది మీరు దావోస్ అయినా తాడేపల్లిగూడెం అయినా ఎక్కడైనా ఇవే, ఇంకా దీనికి ఏమి అంటే మనలాంటి వాళ్ళు ఇంకా నిద్రలే పడితే కూడా ఈ విషయాలు ఇవే మాట్లాడతారని చెప్పే పరిస్థితి. ఒకటైతే నిజం, చంద్రబాబుకి బిల్డప్ ఎక్కువగానే ఉంటుంది. దావోస్ బయలుదేరక ముందు నుంచి ఇది జరుగుతూనే ఉంది. నిర్దిష్టంగా దావోస్లో ఫలానవి జరిగాయి, కుదిరాయి అని ఏమొచ్చాయన్నది ఇంకా ఒక పూర్తి స్థాయిలో శ్వేతపత్రం ఏదైనా ఇస్తారేమో తెలీదు. తెలంగాణ వాళ్ళు మటుకు 1,30,000 కోట్లు ఏవో వచ్చాయి. అది కూడా ఎంఓయూలు వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టకపోవడం. మొదటిది దావోస్ అనేది బేసిక్గా పెట్టుబడులు పెట్టే విషయం కాదండి. అది ప్రపంచ కుబేరులు, కార్పొరేట్లు, ప్రభుత్వాలు కలిసి అక్కడ భుజాలు రాసుకొని తిరిగి ఎక్స్చేంజ్లు చేసుకుంటారు. సో మాకు ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. లాబియింగ్ సెంటర్ అది కూడా డబ్బులు కట్టి వెళ్ళాలి. ఇట్స్ ఏ కమర్షియల్ ఈవెంట్. అవును. ఇట్ ఈస్ నాట్ ఏ ఇంటర్నేషనల్గా ఏదో ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు స్థాయిలో కూడా కాదు అది. అందుకని మొదటిది అయితే దావోస్కు చంద్రబాబు నాయుడు ఇచ్చినంత ప్రాధాన్యత లేదు నిజం చెప్పాలంటే. ఉన్నమాట చెప్పాలి. గ్లోబల్గా చాలా దేశాలు వెళ్ళటం కూడా నెమ్మదిగా ఇప్పుడు తగ్గించే. ఉదాహరణ కేరళ మనకు అక్కడేం కనపడదు. ఇంకా చాలా రాష్ట్రాలు అక్కడ ముఖ్య 5-6 రాష్ట్రాలే కదా ఉన్నాయి. కాబట్టి వెళ్ళొచ్చు. కానీ జగన్ కూడా వెళ్ళాడు. జగన్ వెళ్ళినప్పుడు కూడా చాలా ఒప్పందాలు అన్నారు. తమాషా ఏమంటే నేను నిన్న కూడా మీతో అన్నా, మేఘా ఇంజనీరింగ్ కంపెనీతో ఒప్పందం రేవంత్ రెడ్డి గారు దావోస్లో కుదుర్చుకోవాల్సిన అవసరం ఏముందంటే హైదరాబాద్లో కుదుర్చుకోవచ్చు కదా. ఎక్కడన్నా కూర్చోవచ్చు. అదే వెళ్ళగానే అదానిని కలుసుకున్నారు, లేకపోతే అంబానీ వాళ్ళు వచ్చారు. ఇదంతా అంటే ప్రపంచం మెల్లమెల్లగా వర్మ దీన్ని ప్లూటోక్రసీ అంటారు, మహాకుబేరుల చేతుల్లోకి పోతూ ఉంది. అది దావోస్లో జరుగుతుంది. దావోస్ దానికి వేదిక. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారతదేశం తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. 2 సార్లు వెళ్ళారు అంతకుముందు కూడా. ఆయన అనుభవజ్ఞుడు కూడా. కానీ మీరు జైశంకర్ ట్రంప్ ఫోటో చూడరు. ట్రంప్తో నీతూ అంబానీ, ముఖేష్ అంబానీ ఉన్న ఫోటో చూస్తారు. అవును. సో ఇప్పుడు ట్రంప్ ప్రమాణ స్వీకారంలో ఎలాన్ మస్క్ దగ్గర నుంచి ఒక 5 కుబేరులు మొత్తం వాళ్ళే, ఇంకా అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ లేదు. సో దావోస్ కూడా అంతకంటే పెద్ద భిన్నమైనటువంటి వ్యవహారం ఏం కాదు.